వెల్కమ్ బ్యాక్ టు అనలిసిస్ ట్యూటర్. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక క్లియర్ కట్ గైడెన్స్ అయితే నేను నీకు ప్రొవైడ్ చేస్తా. ఇఫ్ యు ఆర్ ఏ పారామెడికల్ స్టూడెంట్. నువ్వు పారామెడికల్ స్టూడెంట్ అయితే నువ్వు డిప్లొమా అవ్వచ్చు, బీఎస్సీ కావచ్చు. పారామెడికల్ స్టూడెంట్ అయితే నీకు క్లియర్ కట్ గైడెన్స్ అయితే అయితది. ఇక్కడ మన ఛానల్ లోపల దొరుకుతది అన్నట్టు. ఓకేనా? టీజీపీఎం నుండి మనకైతే రీసెంట్‌గా ఒక బ్యాచ్ అయితే పాస్డ్ ఔట్ అయింది. టీజీపీఎంబీ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటాయి, ఎట్లుంటాయి, ఏం చేయాలి, ప్రతీది కూడా నేను నీకు గైడ్ చేస్తా. ఓకేనా? ప్రతిసారి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే మన ఛానల్ లోపల పక్కా మనం పోస్ట్ చేస్తాం. 1 డేనా, 2 డేనా డిలే కావచ్చు. బట్ మన ఛానల్ లోపల మనం పక్కాగా పోస్ట్ చేసుకుంటాం అన్నట్టు. ఏది అని పారామెడికల్ ఇన్ఫర్మేషన్‌ని. మనం ఇక్కడ చూసుకుంటే క్లియర్ కట్ గైడ్ అనేది దేనికి సంబంధించి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. ఓకేనా? రిజల్ట్స్ అయితే వచ్చినాయి. ఓకేనా? మాక్సిమం అందరి రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రిజల్ట్స్‌కి సంబంధించి అండ్ రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అనే దాని గురించి అండ్ దాని తర్వాత ఆబ్వియస్‌గా ఏముంటది, రిజల్ట్స్ తర్వాత రీకౌంటింగ్ ఉంటది. సప్లీస్ ఉంటాయి. రిజల్ట్, రీకౌంటింగ్, సప్లీస్ గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం ఈ వీడియో లోపల. ఏది కూడా ఉండదు. ఓన్లీ ఇవే ఉంటాయి. ఓకేనా? ఒకవేళ ఇది కాకుండా ఇంకేదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం యూ కెన్ గో ఔట్ ఆఫ్ దిస్ వీడియో. ఓకేనా? మన ఛానల్ లోపల క్లియర్ కట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద టాపిక్ అండ్ ఇది మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్‌లీ మనకు రిజల్ట్ వచ్చినప్పుడు అందరి రిజల్ట్‌లు రిలీజ్ చేసి అనస్థీషియా వాళ్ళది తప్ప రిలీజ్ చేయలే అన్నట్టు. ఓకేనా? అందరి రిజల్ట్స్ రిలీజ్ చేసిర్రు. బట్ అనస్థీషియా వాళ్ళ రిజల్ట్స్ మాత్రం రిలీజ్ చేయలే. ఇక్కడ అఫీషియల్‌గా ఏందంటే మనకు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల వీళ్ళు రెగ్యులర్ ఎగ్జామ్స్‌కి సంబంధించి అందరి రిజల్ట్స్ మేము అనౌన్స్ చేసినాం. ఎక్సెప్ట్ డీఏఎన్ఎస్ డిప్లొమా ఇన్ అనస్థీషియా అని చెప్పిర్రు. షార్ట్‌లీ మేమైతే ఇవి అప్‌లోడ్ చేస్తామన్నారు. బట్ ఏందంటే మనకు రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఓకేనా? ఎప్పుడు అంటే ఆన్ 2 ఏప్రిల్. ఓకేనా? ఏప్రిల్ 2 రోజు మనకైతే ఈ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఏప్రిల్ 2 నైట్ అయితే రిలీజ్ అయిపోయినాయి అన్నట్టు. ఓకేనా? ఈ రిజల్ట్స్ అనేవి మనకి రిలీజ్ అయిపోయినాయి. అందరి రిజల్ట్స్ రిలీజ్ అయిపోయినాయి. ఇక్కడ వెబ్‌సైట్ లోపల లేటెస్ట్ న్యూస్ లోపల చూపెడుతుంది కదా! అది అప్డేట్ కాలేదు. అప్డేట్ చేస్తారు వాళ్ళ తర్వాత. ఓకేనా? ఇది రిజల్ట్స్ అయితే అందరియి వచ్చేసినాయి. ఫస్ట్ థింగ్ అయిపోయింది క్లారిటీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి రీకౌంటింగ్. ఓకేనా? రీకౌంటింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే గవర్నమెంట్ కావచ్చు, నీది ప్రైవేట్ పారామెడికల్ కాలేజ్ కావచ్చు, రీకౌంటింగ్ చేసుకుందాం అనుకుంటే నీకు ఒక్క పేపర్‌కి ఒక ₹500 అయితే నువ్వు పే చేయాల్సి ఉంటది. పేపర్‌కి ₹500 అయితే యూ హావ్ టు పే ద ఫీ. అండ్ ఇంకొక విషయం ఏందంటే మనకి టైమ్. ఓకేనా? సెకండ్ 4 ఇది ఎప్పుడంటే అనస్థీషియా వాళ్ళ రిజల్ట్ రాకముందుకే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఏందంటే ఇంచుమించుగా ఈ అనస్థీషియా వాళ్ళ రిజల్ట్స్ అండ్ ఈ సర్క్యులర్ 2 అయితే ఒకటేసారి రిలీజ్ చేసిర్రన్నట్టు. మనకి 2 ఏప్రిల్ 2025 టు 10థ్ ఏప్రిల్ 2025 వరకు టైం ఉంది. 2 ఏప్రిల్ నుండి 10థ్ వరకు టైం అయితుంది. ఆబ్వియస్‌గా మనకు ఒక 8 డేస్ ఆఫ్ టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా? మనకి ఇక్కడ ఏమి ఇచ్చిర్రంటే నువ్వైతే ఒకవేళ రీకౌంటింగ్ చేసుకోవాలనుకుంటే నువ్వు ₹500 అయితే పే చేయాలి. ఎవరికి పే చేయాలంటే సెక్రటరీకి. ఇన్ ఫేవర్ ఆఫ్ సెక్రటరీ. తెలంగాణ పారామెడికల్ బోర్డ్స్‌కి సంబంధించిన సెక్రటరీకి ఫేవర్‌గా మనం అయితే ఈ అమౌంట్ అయితే పే చేయాలి. అకౌంట్ నంబర్ ఇచ్చిర్రు మనకిక్కడ అండ్ బ్యాంక్ నేమ్ ఇచ్చిర్రు. అండ్ దాని తర్వాత కేంద్రీయ సదరన్ బ్రాంచ్. ఓకేనా? కేంద్రీయ సదరన్ బ్రాంచ్ కోటికి సంబంధించిన బ్రాంచ్ ఇది. ఐఎఫ్ఎస్‌సి కోడ్ కూడా ఇచ్చిర్రు. ఈ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిర్రు. నీకు ఒకవేళ రీకౌంటింగ్ కావాలి అనుకుంటే ఓకేనా? రీకౌంటింగ్ కావాలి అనుకుంటే ఒక్క పేపర్‌కి సింగిల్ పేపర్‌కి ₹500 అంటే నువ్వు ఎన్ని పేపర్‌లు పెట్టుకుంటే అన్ని రూపీస్ అయితాయి అన్నట్టు. ఓకేనా? సింగిల్ పేపర్ ఈస్ నథింగ్ బట్ ఏందంటే మనకి లైక్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటాయి కదా! ఆ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 లోపల పేపర్ 1కి 500, పేపర్ 2కి 500, పేపర్ 3కి 500 అండ్ ఇంకా ఎవరైతే సో, అంటే 3 పేపర్‌లు ఉంటాయి మనకి. ఈ 3 పేపర్‌లకు సంబంధించి మనకైతే ఈ కరెక్షన్ అయితే ఉంటది. రీకౌంటింగ్ అనే ఉంటది. ఎవాల్యుయేషన్ అంటామా, ఎవాల్యుయేషన్ అయితే ఉంటదన్నట్టు. రీకౌంటింగ్ చేయడానికి మనకి 1500 అయితే అయితాయి అన్నట్టు అన్ని సబ్జెక్ట్స్ అయితే. లేదు నీకు బాగా లైక్ మంచిగా రాసినావు అన్న సబ్జెక్ట్స్ ఏవన్నా ఒకటి ఉంటాయి కదా! దాని గురించి మనం ఒకటి పెట్టుకుంటే ఒకటి పెట్టుకోవచ్చు. ₹500 అయితే మనం పే చేయాల్సి ఉంటది. ఓకే. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు ఏందంటే ప్రాక్టికల్ పేపర్స్ ఉంటాయి కదా! ప్రాక్టికల్ పేపర్స్ లోపలైతే మనకి ఎట్లాంటి లైక్ రీఎవాల్యుయేషన్ లాంటివి గాని, రీకౌంటింగ్ లాంటివి గాని ఉండయన్నట్టు. ఓకేనా? ఓన్లీ థియరటికల్ ఎక్స్‌టర్నల్ ఎగ్జామ్స్‌కి మాత్రమే ఈ రీకౌంటింగ్ ఉంటది. ప్రాక్టికల్స్‌కి రీకౌంటింగ్ అనేది ఉంటది. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోరి. ఇక్కడ మనం చూసుకుంటే సెక్రటరీ ఓకేనా? సెక్రటరీ ప్రేమ్ కుమార్ సార్ అని చెప్పి ఉంటారు. ఆయన సిగ్నేచర్ ఇది అఫీషియల్‌గా మనం లైక్ అనౌన్స్ చేస్తున్నట్టు 2/4/2025 అని చెప్పి. ఓకేనా? ఇది మన సర్క్యులర్.
సో, ఈ సర్క్యులర్‌ని బేస్ చేసుకొని మనం కాలేజ్‌లో ఒక చిన్న ప్రాసెస్ చేయాల్సుంటది. ఆ ప్రాసెస్ గురించి మాట్లాడుకునే ముందు, మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్‌లీ ఏందంటే మనకు అనస్థీషియాకి సంబంధించి ఒక యాప్ ఉంది. ఓకేనా. అనస్థీషియా డిప్లొమా ఇన్ అనస్థీషియా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక యాప్ అయితే ఉంది మనకి. సో, ఇందులోపల ఏందంటే అందరికీ కూడా డిప్లొమాకి సంబంధించిన ఫ్రీ మెటీరియల్ ఉంటదన్నట్టు. డిప్లొమా వాళ్ళందరికి సంబంధించిన ఫ్రీ మెటీరియల్ ఉంటది. లైక్ మోటివేషన్ కావచ్చు. ఓకేనా. డిప్లొమా అనస్థీషియా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ కావచ్చు, పేపర్ ప్యాటర్న్ ఎట్లుంటదో ఎక్స్‌ప్లెయిన్ చేయడం కావచ్చు. ఈ పేపర్ అనేది అనస్థీషియా వాళ్ళకి యూజ్ అయితది. అండ్ పేపర్ ప్యాటర్న్ అనేది అందరికి ఎట్లా ఉంటది అండ్ బుక్‌లెట్ ఎట్లా వస్తదని అందరికి అర్థమైతది. అండ్ ఈ మోటివేషన్ కూడా అందరికైతే యూజ్ అయితదన్నట్టు. సో, ఒకసారి అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి యాప్ ఉంటది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా ఒకసారి చెక్ చెయ్యి. అండ్ ఫ్రీ మెటీరియల్ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే, సో, మనకు అనస్థీషియాకి సంబంధించి కోర్స్ అయితే ఇప్పుడు ఉందన్నట్టు. ఓకేనా. అనస్థీషియాకి సంబంధించి ఒక కోర్స్ అయితే ఉంది మన యాప్ లోపల. అనస్థీషియా టెక్నీషియన్స్‌కి అందరికి కూడా షేర్ చేయండి వీడియో. ఒకసారి చూడుర్రి మీరు గూడా. సో, ఎట్లా ఉన్నదని చెప్పి. అండ్ మనకి కూపన్స్ కూడా ఉంటాయి. ఓకేనా. సో, కూపన్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో, డౌట్స్ ఉన్నోళ్ళందరూ కూడా మనకు లైవ్ చాట్ అయితే ఉంటది. సో, ఒకసారి యాప్ డౌన్‌లోడ్ చేసి చూడుర్రి. ఫీచర్స్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటాయి. అండ్ ఇక మనం చూసుకుంటే మనకి అసలు అనాల్జెసిక్ ట్యూటర్‌ని ఓకేనా. అనస్థీషియా క్లాసెస్ చెప్పేటాయనని, అనలిటిక్ ట్యూటర్‌ని అసలు ఎందుకు నమ్మాలి అని జెప్పి ఒక లైక్ రివ్యూ అయితే ఉంది మనకు కేఎంసీ నుండి. సో, మా ఓల్డ్ స్టూడెంట్ కేఎంసీ నుండి అయితే మనకొక రివ్యూ అయితే ఉంది. ఒకసారి చెక్ జేయిరి ఆ రివ్యూ ఎట్లుందని జెప్పి. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి కూపన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో, అనస్థీషియాకి సంబంధించి ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద మనం ఈ కూపన్ అయితే పెట్టినాం. అండ్ ఈ కూపన్ అయితే తొందర లోపల తీసేస్తాం. సో, ఎవరైతే అనస్థీషియా టెక్నీషియన్స్ రీసెంట్‌గా జాయిన్ అయిన వాళ్ళుంటారో, లేకపోతే సప్లీలకు ప్రిపేర్ అయిన వాళ్ళుంటారో, లేదు నాకు నాలెడ్జ్ కోసం నేను తీసుకుంటా అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ కూపన్ డీఏఎన్ఎస్ 200 అని చెప్పి డీఏఎన్ఎస్ స్పేస్ 200 అని చెప్పి అప్లై చేయరి. సో దట్ మీకు ఎక్స్ట్రా 200 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. సో, కూపన్ డైరెక్ట్ అప్లై అయిపోతది. చెక్ చేయరి. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు జీఎంసీ నుండి కూడా ఓకేనా. గాంధీ మెడికల్ కాలేజ్ నుండి, కాకతీయ మెడికల్ కాలేజ్ నుండి అండ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుండి కూడా మనకి స్టూడెంట్స్ అయితే ఉన్నారు. వాళ్ళ రివ్యూస్ ఇవి. ఒకసారి మన యాప్‌లోకెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయరి. సో, ఇది మన యాప్ గురించి. అండ్ కాలేజ్‌లో ఎట్లాంటి ప్రాసెస్ ఉంటది మనకి అనే విషయానికొస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకేనా. సో, ఇదేందంటే అప్లికేషన్ ఫార్మ్. ఓకేనా. సో, ఇది అప్లికేషన్ ఫార్మ్. ఈ అప్లికేషన్ ఫార్మ్ లోపల ఏముంటది అంటే మనకు మన నేము, మన డీటెయిల్స్, మన హాల్ టికెట్ నంబర్, మన కాలేజ్ పేరు, మన ఎగ్జామ్ సెంటర్ ఇవన్నీ కూడా మన డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసి నువ్వు పేపర్ 1 ఓకేనా. పేపర్ 1 ఓకేనా. పేపర్ 2 కింద, పేపర్ 3 సో, పేపర్ 1 లోపల నీకు ఎన్ని మార్కులొచ్చినాయి? బోర్డ్ ఎన్ని మార్కులిచ్చింది? పేపర్ 2లో ఎన్ని మార్కులొచ్చినాయి? పేపర్ 3లో ఎన్ని మార్కులొచ్చినాయి అని చెప్పి నువ్వు చూసుకో. ఓకేనా. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఈ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అయితే నువ్వు లైక్ ఎన్ని మార్కులొచ్చినాయి అని చెప్పి ఎంటర్ చెయ్యి. ఎంటర్ చేసి ఎంత కట్టినవు? 500 పేపర్ 1కి, 500 పేపర్ 2కి అండ్ 500 పేపర్ 3కి. సో, లేకపోతే నువ్వు పేపర్ 1 ఒకటే అనుకుంటే పేపర్ 1కి అట్లా. సో, 1, 2, 3కి నువ్వు ఎంతెంత కట్టినావు, ఎన్నెన్ని మార్కులొచ్చినాయి అని చెప్పి ఇందులోపల నువ్వు ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకే. ఇది ఫార్మ్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అకౌంట్ నంబర్ ఇది. సో, నువ్వు ఒకవేళ చలాన్ గాని, లేకపోతే డీడీ తీద్దాం అనుకున్నా కూడా ఈ అకౌంట్ నంబర్‌కి తీయాల్సి ఉంటది. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసి మనం ఆ స్క్రీన్ షాట్‌ని ఏదైతే ఆ పేమెంట్ రిసిప్ట్ ఉంటదో దాన్ని మనం ఈ ఏదైతే ఈ దీనికి ఉంటదో సో, దీన్ని అప్లికేషన్ ఫార్మ్‌ని మనం ప్రింట్ తీసుకోవాల్సి ఉంటది. ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ తీసుకొని మనమైతే అటాచ్ చేయాల్సి ఉంటదన్నట్టు. అటాచ్ చేసి కాలేజ్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, ఇదే కాకుండా మనకి ఇంకొక పేజ్ కూడా ఉందన్నట్టు. ఓకేనా. సో, ఇదంతా కూడా ఒకటే పేజ్‌లో వస్తది. మనం ఇది డిక్లరేషన్ చేస్తున్నట్టు. ఓకేనా. ఇక్కడ డిక్లరేషన్ చేస్తున్నట్టు. సో, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు తెలుసు. అండ్ ఆ రెగ్యులేషన్స్‌కి అన్నిటికి నేను కట్టుబడే ఉంటా. అండ్ నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్టే. అండ్ ఆన్‌లైన్ లోపల చూసుకున్నా ప్రాపర్‌గానే ఉన్నాయని చెప్పి మనం ఇక్కడ సైన్ పెడతాం అన్నట్టు. ఓకేనా. సో, ఈ డీటెయిల్స్ సేమ్ ఇక్కడ అకౌంట్ నంబర్ ఇవన్నీ ఇచ్చిర్రు కదా! ఈ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. సో, ఓకేనా. సో, ఏందంటే మనకి సో, ఒక పేపర్‌కి 500 అయితే పే చేయాల్సుంటది. మనం 3 పేపర్‌లయితే 1500 అయితే పే చేయాల్సుంటది. ఓకేనా. సో, ఇవేం చేయాలంటే మన కాలేజ్ లోపల ఇది మనం పే చేసి సబ్మిట్ చేయాలన్నట్టు అప్లికేషన్ ఫార్మ్. ఓకేనా. సో, అమౌంట్ పే చేసి ఆ రిసిప్ట్, ఆ చలాన్ దీనికి అప్లికేషన్ ఫార్మ్‌కి అటాచ్ చేసి సైన్ పెట్టి మనకు కాలేజోళ్ళకి సబ్మిట్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, మీకైతే అర్థమైందనుకుంటున్నా. సో, ఏందంటే హాల్ టికెట్ కాపీ ఒకటి అండ్ దాంతో పాటుగా నీకు మార్క్స్
ఏదైతే ఆన్‌లైన్‌లోకెళ్ళి తీసిన డౌన్‌లోడ్ చేసిన అది ఉంటదో అదొకటి. అండ్ దాని తర్వాత నువ్వు మార్కులు ఇక్కడ ఎంటర్ చేసి, ఫీ కట్టిన రిసిప్ట్ నువ్వు దీనికి అటాచ్ చేసి ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి కాలేజ్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటది రీఎవాల్యుయేషన్‌కి. సో, ఇది ప్రాసెస్ ఫర్ రీఎవాల్యుయేషన్. అండ్ వెన్ కమ్స్ టు సప్లీస్. ఓకేనా? సో, అయిపోయింది మనకు ఈ రిజల్ట్స్ అనేది అందరికొచ్చేసినాయి. నెక్స్ట్ ప్రాసెస్ అనేది రీకౌంటింగ్ అని తెలుసు. రీకౌంటింగ్‌కి ఏం చేయాలని చెప్పి మనం చెప్పినాం. అండ్ సప్లీస్. సో, ఎవరైతే సప్లీస్‌కి ప్రిపేర్ అయితున్నారో కొంచెం గట్టిగా ప్రిపేర్ గారి ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ లోపల మనకి సప్లీస్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా? 1-2 మంత్స్ లోపలనే ఈ సప్లీస్ కండక్ట్ చేయడానికి మనకొక సర్క్యులర్ వస్తదన్నట్టు. ఓకేనా? అఫీషియల్‌గా ఒక సర్క్యులర్ వస్తది. మన ఛానల్ ఫాలోగా పక్కా నేను అప్డేట్ అయితే ఇస్తా. ఈ సర్క్యులర్ వచ్చిన తర్వాత ఈ సర్క్యులర్‌కి సంబంధించి మనకు డీటెయిల్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, అంటే ఎంత ఒక ఎగ్జామ్‌కి ఎంత కట్టాలా మనం. ఓకేనా? సో, ఒక ఎగ్జామ్‌కి మనం ఎంత పే చేయాల్సి ఉంటదని చెప్పి మనం అయితే సో, మనకైతే ఒక ఉంటదన్నట్టు. సో, ఇప్పుడు ఎట్లయితే ఇందాక చూసినట్టుగా రీకౌంటింగ్‌కి ఎట్లయితే మనీ ఉందో అట్లా సప్లీకి ఇంత అని చెప్పి ఉంటది. సో, సబ్జెక్ట్‌కి ఇంత అని చెప్పి మనం అమౌంట్ పే చేసిన తర్వాత మనకి సప్లీ అయితే కండక్ట్ చేస్తారు. సో, ఇది ప్రాసెస్. ఓకేనా? సో, ఎవరైతే అనస్థీషియాలో ఉన్నారో సో, ఫర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మన అనలసిస్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మన అనలిసిస్ ట్యూటర్ యాప్‌ని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయరి. ఎవరైతే అనస్థీషియా టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ. సో, దిస్ ఈస్ అబౌట్ అవర్ టాపిక్. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయి. ఐయామ్ ష్యూర్ దట్ ఐ విల్ రిప్లై యూ ఎవ్రీవన్. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.